హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో కలాకండ్ స్వీట్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. మన దగ్గర పాలు పంచదార ఉంటే చాలండి, ఈ కలాకండ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఈ స్వీట్ కోసం 2 లీటర్ల ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోండి. 200 గ్రాముల షుగర్ని, ఒక 2 టీ స్పూన్ల వరకు నెయ్యి, 1 టీ స్పూన్ యాలకుల పొడి, 4 టీ స్పూన్ల నిమ్మరసంలో 4 టీ స్పూన్ల వాటర్ కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఒక కడాయిని తీసుకోండి. దానికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి. ఈ కడాయిలోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. మనం ఇలా వాటర్ని యాడ్ చేయటం వల్ల మనకు పాలు అడుగంటకుండా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి 2 లీటర్ల పాలు మొత్తాన్ని యాడ్ చేసుకోండి. కంపల్సరీ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలండి, అప్పుడే మనకి కలాకండ్ ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది. ఈ పాలు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచేసి ఒక పొంగు వచ్చేదాకా ఈ పాలను బాగా మరిగించుకోండి. చూడండి, మనకి ఇలా ఒక పొంగు వచ్చాయి కదా పాలు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇలా ఈ పాలను కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి, లేకుంటే మనకి ఈ పాలు అడుగు పట్టేస్తాయి. చూడండి, ఈ విధంగా ఈ పాలను మొత్తాన్ని కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి. మనకి పైన మేగడ కూడా ఏర్పడుతుందండి ఈ పాలు మరిగించేప్పుడు. ఇలా వచ్చే ఈ మేగడని కూడా లోపలికి మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఈ పాలను బాగా మరిగించుకోండి. మనకి ఈ పాలు సగం కంటే తక్కువ క్వాంటిటీకి వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా సగం కంటే తక్కువ అయ్యాక ఈ నిమ్మరసాన్ని మొత్తాన్ని ఈ పాలల్లోకి యాడ్ చేసుకోండి. మనం నిమ్మరసం యాడ్ చేసేటప్పుడు మంటని కంపల్సరీ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి, లేకుంటే మనకి కలాకండ్ స్వీట్ గట్టిగా అవుతుందండి. చూడండి, ఒక్కసారి ఇలా కలిపేసి ఒక 30 సెకండ్స్ పాటు అలానే వదిలేయండి. 30 సెకండ్స్ తర్వాత ఒకసారి ఈ పాలను మనం కలిపి చూద్దాం. చూడండి, మనకి ఈ పాలు విరగటం స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ పాలని కంటిన్యూగా కలుపుకుంటూ బాగా మరిగించుకోండి. చూడండి, మనకి ఈ పాలు థిక్గా తయారవుతాయండి. అలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ పాలను ఇలా కలుపుకుంటూ బాగా మరిగించుకోండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పాలను బాగా దగ్గరకు అయ్యేంత వరకు మరిగించుకోండి. చూడండి, మనకి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఈ స్టేజ్లో మనం పంచదారను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పంచదారను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. పంచదార మొత్తం ఒకేసారి యాడ్ చేయొద్దండి. మనం అలా ఒకేసారి యాడ్ చేసామంటే మనకి పాలు పలచగా అయిపోతాయి. చూడండి, ఇప్పుడు మరలా ఇంకొకసారి కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ కూడా బాగా మెల్ట్ అయ్యేదాకా కలుపుకోండి. మొత్తం 3 సార్లు ఈ పంచదార మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఈ షుగర్ మొత్తం బాగా కలిసేదాకా నీట్గా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ యాలకుల పౌడర్ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ విధంగా నీట్గా కలుపుకుంటూ బాగా దగ్గర అయ్యేంత వరకు ఈ స్వీట్ మొత్తాన్ని బాగా ఉడికించుకోండి. చూడండి, మనకి ఈ స్వీట్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తుందండి. ఈ స్టేజ్లో మనం 2 టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ నెయ్యి మొత్తాన్ని బాగా కలుపుకోండి. ఈ స్వీట్ నెయ్యిని కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. నెయ్యిని కంపల్సరీ యాడ్ చేసుకోండి, మనకి టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా ఈ స్వీట్ మొత్తాన్ని చక్కగా కలుపుకోండి. చూడండి, మనకి ఈ స్వీట్లోని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యాయండి. మనకి స్వీట్ మొత్తం దగ్గరకు వచ్చేసింది.
ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్వీట్ మొత్తాన్ని మనం నెయ్యి అప్లై చేసుకున్న ఇలా ఒక బాక్స్లోకి యాడ్ చేసుకుందాం. ఈ స్వీట్ మొత్తాన్ని ఇలా ఈ బాక్స్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని నీట్గా సర్దుకోండి అన్ని వైపులా. చూడండి, ఈ విధంగా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ స్వీట్ని పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, మనకి ఈ స్వీట్ పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు డీమౌల్డ్ చేసుకుందాం. డీమౌల్డ్ చేసుకోవడం కోసం ఈ స్వీట్ని 1 నిమిషం పాటు స్టవ్ మీద ఉంచేసి బాగా హీట్ చేయండి. 1 నిమిషం తర్వాత స్టవ్ మీద నుంచి ఈ గిన్నెని దించేసి చాక్ తోటి చుట్టూరా ఒక్కసారి కదిలించండి. మనకి స్వీట్ బాక్స్ నుంచి కదిలొస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ని పైన పెట్టేసి ఇలా బాక్స్ని బోర్లా తిప్పేయండి. దీనిపైన ఒక క్లాత్ పెట్టేసి ఇలా ట్యాప్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం బాక్స్ని ఇలా పైకి తీసామంటే నీట్గా మనకి స్వీట్ బాక్స్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనకి నచ్చిన విధంగా ఈ స్వీట్ని కట్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, మనకి చాలా సింపుల్గా ఈ కలాకండ్ స్వీట్ రెడీ అయింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ కలాకండ్ స్వీట్ని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.